వెల్కమ్ టు సాక్షి 3 టీవీ న్యూస్. పాస్టర్ పగడాల ప్రవీణ్ కుమార్ మృతిపై సమగ్ర విచారణ జరిపించాలని కర్నూలు జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించిన క్రైస్తవులు. కర్నూలు జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు కర్నూలు పొలము బాప్టిస్టు సంఘంల సమాజం ఆధ్వర్యంలో ఎస్ జయకాంత్ క్రిస్టియన్ క్రైస్తవులు ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా క్రైస్తవ హక్కుల పోరాట నాయకుడు ఎస్ జయకాంత్ క్రిస్టియన్ గారు మాట్లాడుతూ పగడాల ప్రవీణ్ కుమార్ మృతి పట్ల చాలా అనుమానాలు ఉన్నవని సమగ్ర విచారణ జరిపించాలని అన్నారు. భారతదేశంలో మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చర్చిల ఫాదర్లపై క్రిస్టియన్లపై జరుగుతున్న దాడులను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అరికట్టాలన్నారు. కర్నూలు నగరంలోని ఎస్టీబీసీ కాలేజ్ గ్రౌండ్ ఏబిఎం సంస్థకు చెందినదని, కొందరు వ్యక్తుల వల్ల అన్యక్రాంతానికి గురైతుందని, వాటిపై కూడా జిల్లా కలెక్టర్, జిల్లా అధికారులు స్పందించి కాలేజ్ గ్రౌండ్ అన్యక్రాంతానికి కాకుండా చూడాలని అన్నారు. అనంతరం జిల్లా రెవెన్యూ అధికారి నారాయణమ్మ గారికి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో కర్నూలు ఫీల్డ్ వైస్ ప్రెసిడెంట్ రెవరెండ్ ఏ ప్రభుదాస్ గారు, సెంట్రల్ జోనల్ ఇన్ఛార్జి రెవరెండ్ సిఏ షేపు, నంది కొట్కూరు జోనల్ ఇన్ఛార్జ్ రెవరెండ్ విక్టరీ పాల్, కౌన్సిలింగ్ చైర్మన్ రెవరెండ్ ఎం రవికుమార్, బి బాలరాజు, శాంతరాజు తదితర పాస్టర్లు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. బాడగలిస్తూ దాన్ని కాలేజీ గ్రౌండ్లో ఒక కల్పవృక్షంగా మార్చుకొని జయజనము బ్రతుకుతున్నాడు. అంతేకాకుండా ఆర్జేడీ ఆయన మీద రిపోర్ట్ ఇచ్చింది. ఈయన సెల్ఫ్ కేర్ కరస్పాండెంట్, ఈయనకు గవర్నమెంట్ ఎలాంటి అప్రూవల్ లేదని చెప్పినా కానీ, అంతేకాకుండా ఆయన అప్రూవల్ లేదని చెప్పినా ఆయన చాలామందిని 50-60 మందిని అపాయింట్మెంట్ చేసుకొని కాలేజీలో కరస్పాండెంట్గా చలామణి అవుతున్నాడు. అంతేకాకుండా ఆయనకు కోర్టు కూడా ఇచ్చింది. ఇప్పుడు మద్రాస్ హైకోర్టు తీర్పిచ్చింది. ఎస్టీబీసీ మేనేజ్మెంట్ను డిజాల్వ్ చేసినాము, ఇక్కడ నుంచి ఎస్టీబీసీ మేనేజ్మెంట్ లేదని చెప్పింది. కాబట్టి ఎస్టీబీసీ మేనేజ్మెంట్ డిజాల్వ్ చేసినప్పుడు ఆయన సెల్ఫ్ కరస్పాండెంట్గా కాలేజీలో కూర్చొని పెత్తనం చేస్తూ స్టాఫ్ మీద అయితేనేమి, లెక్చర్స్ మీద అయితేనేమి, గ్రౌండ్ మీద అయితేనేమి పెత్తనం చేస్తూ దాన్ని అన్యాయకాంతం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ప్రభుత్వం వారైతేనేమి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు అయితేనేమి తక్షణమే స్పందించి ఎస్టీబీసీ డిగ్రీ కాలేజీకి స్పెషల్ ఆఫీసర్ను నియమించి కాలేజీని అభివృద్ధి చేయవలసిందిగా నేను మా క్రైస్తవ సమాజం తరఫున విజ్ఞప్తి చేస్తున్నాను. నా పేరు ఎస్ జయకాంత్, క్రైస్తవ మైనారిటీ పరిరక్షణ పోరాట నాయకుడు. ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు ఎస్టీబీసీ కాలేజీ మీద మేమందరము నిరసన తెలియజేస్తున్నాం. ఎస్టీబీసీ గ్రౌండ్ అన్యాక్రాంతమైపోతూ ఉంది. అది ఒక ప్రత్యేకమైన ఒక స్థలం. క్రైస్తవులు ఉద్యమ సభలు జరుపుకోవాలనే ఉద్దేశంతో అలాగే పెద్దలు ఆ యొక్క గ్రౌండ్ను తీయడం జరిగింది. అలాంటి పవిత్రమైన ఆ యొక్క గ్రౌండ్ను అలాగే ఆర్ఎన్ సజీవరాజు గారు అన్యులకు అనగా అలాగే దీపావళి సమయంలో తపాసులకు అనేకమైన వాటికి బాడలిస్తూ దాని ద్వారా ఆయన లబ్ధి పొందుతూ జీవనం కొనసాగిస్తూ ఉన్నాడు. కనుక అదేవిధంగా యొక్క గ్రౌండ్ పైన జరుగుతున్న అన్యాయాన్ని, అక్రమాన్ని అరికట్టాలని ప్రభుత్వ వారిని కోరుతూ ఉన్నాం. అలా కలెక్టర్ గారు తర్వాత మిగతా అధికారులందరూ కూడా స్పందించి ఈ యొక్క గ్రౌండ్ పై జరుగుతున్న అన్యాక్రాంతాన్ని త్వరలో విచారణ జరిపి ఆ యొక్క గ్రౌండ్కు విముక్తిని కలిగించాలని మేమందరం కూడా పాస్టర్స్ కోరుతున్నాం. అది ఒక బ్యాప్టిస్ట్ యొక్క సంస్థకు చెందినది. కానీ తన సొంతంగా ఆయన స్వలాభం కొరకు వాడుకుంటూ తన కుటుంబ పోషణ కొరకు వస్తున్న యొక్క ఆదాయాన్ని ఆయన్ని తింటూ అలాగే దాన్ని చాలా అన్యాయంగా చేస్తున్నారు. కనుక ఈ క్రైస్తవ ప్రజలందరూ కూడా ఆలోచించి గ్రౌండ్ పైన పెద్దలు ఆలోచించి విచారణ జరిపించవలసిందిగా ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి వారిని కోరుతూ ఉన్నాం. నా పేరు ప్రభుదాస్, అలాగే కర్నూలు వైస్ ప్రెసిడెంట్. అది పర్మిషన్ ఇచ్చిన వాళ్ళు మాత్రమే వేయాలి, మిగతా వాళ్ళు వేయాలి. కాబట్టి దీని మీద క్రైస్తవులందరూ కూడా చాలా మంది శ్రమించాలని నా పేరు అశోక్.